డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రానున్న రోజుల్లో ఐటీ, టూరిజం, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, మహిళా సాధికారిత, డిజిటల్ గవర్నెన్స్, స్కిల్ డెవలప్మెంట్లో టాంజానియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. టాంజానియాకు చెందిన కమ్యూనికేషన్, ఐటీ, ఇన్నోవేషన్ ముద్రిక్ రమదాని సొరాగా నేతృత్వంలోని బృందం మంత్రి శ్రీధర్ బాబుతో సచివాలయంలో సమావేశమైంది. తెలంగాణ, టాంజానియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవకాశాలపై చర్చించారు. అంతర్జాతీయ భాగస్వామ్యంతో తెలంగాణని దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని శ్రీధర్ బాబు వివరించారు. టాంజానియాలో ఫార్మా డిస్ట్రిబ్యూషన్ హబ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, ఆ విషయంపై అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బ్లూ ఎకానమీ, టూరిజంలో టాంజానియా అవలంబిస్తున్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు చెప్పారు. డిజిటల్ ఎకానమీగా మారాలన్న లక్ష్య సాధనలో తెలంగాణ వంటి రాష్ట్రాల వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరమని టాంజానియా మంత్రి ముద్రిక్ రమదాని సొరాగా పేర్కొన్నారు. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని పేర్కొన్నారు.